అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. చికెన్ అయితే ఇలా బాయిలింగ్ చేసుకుంటున్నానండి. చికెన్ ఇది మా అమ్మకి, ఇది మాకు, అదే బాబా వాళ్ళకి. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ మోడల్గా చేస్తున్నానండి. మళ్ళీ ముందుందిలేండి, ఆ వాటర్ తీసి చికెన్లో వేస్తాను. ఓకేనండి, చూస్తూ ఉండండి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ వచ్చేలాగా వేపుకోండి. ఎక్కడికి వెళ్ళాడు? చికెన్ అయితే ఇలా ఉడికిందండి. మసాలా వేసుకుంటామండి. మీరు ఎక్కడికి వెళ్ళాడని చెప్పాడు? ఉన్నప్పుడు అడగకూడదా? బయట ఉన్నప్పుడు అడగకూడదా? నిన్న ఆడి దగ్గరికి వెళ్ళావు ఎందుకు? దగ్గరలోకి వచ్చేసాడానికి అన్ని చెప్పాడు. బావ ఎందుకు వచ్చాడు రా అన్నాను. బావ దగ్గరలో నేనే వచ్చాను అక్క. అదే ఆడు ఎక్కడికి వచ్చాడు అన్నాను. నేను చెప్పాను, నీకు నాకేం తెలుసండి. ఇంకేంటి? హలో, నువ్వు మాట్లాడకపోతే ఆగు, నేను వీడియో తీసుకుంటున్నాను. అన్నీ మిరియాలు కూడా వేసాను, పసుపు వేసానండి, కారం వేసాను, ఎర్రకారం, అలాగే ఈ కారం కూడా వేసానండి. ఓకేనండి, కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు అయితే వేగినాయండి. ఉల్లిపాయలు అయితే ఇలా వేగినాయండి, బ్రౌన్. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాము. కొద్దిగా ఆయిల్ వేస్తాను. కొంచెం అయితే ఆయిల్ కూడా వేసానండి. చికెన్ కొంచెం పెరుగు చికెన్లోకి, అలాగే బిర్యానీ మసాలా. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది బిర్యానీ మసాలా, పెసర మసాలా. ఇన్ని మసాలాలు వేసుకుంటారు వాళ్ళు. అలాగే గరం మసాలా, అలాగే ఎల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటా వెల్లుల్లిపాయ పేస్ట్, అయితే ఇదంతా మిక్స్ చేసేసుకున్నాము. నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ పిండుతానండి, కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. ఓకేనండి, నేను ఒక్కదాన్ని తీసుకుంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. మీరు నిమ్మకాయ పిండినప్పుడు చిన్నగా నిమ్మకాయ పిండుకోకుండా ఉంటుంది. నిమ్మకాయ పిండండి.
ఇప్పుడైతే నెయ్యి వేసుకుందామండి రైస్లోకి. ఇందులో కూడా వేసుకుందాం మామూలు. మామ దాంట్లో కూడా వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకున్నామండి. మసాలాలు అయితే వేసేసుకున్నామండి. లాలిక్కాయలు, లవ్ మొగ్గలు, స్టార్ పువ్వు, పెద్ద లాలిక్కాయ ఒకటి, స్టార్ పువ్వు ఒకటి, రెండిట్లో కూడా వేసుకుందాము స్టార్ పువ్వు. ఓకేనండి. బిర్యానీ ఆకు, చెక్క, జీలకర్ర, జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇవ్వండి ఈ సన్నంగా తరుక్కోవాలి బిర్యానీలోకి ఇలాగా. అవి ఎప్పుడు అయితే మామకి వేరే అవ్వదండి. మామకైతే చేతులు వాడతానండి. మామకైతేని మామకు కూడా సేమ్ లాలిక్కాయలు వేసుకున్నాము. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినాయండి. ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. గడ్డ కాలంతో ఉల్లిపాయలు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. పచ్చివాసన పోయాక టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు అయ్యి అందులో కూడా వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు బిర్యానీలో టమాటాలు వేసుకున్నాము. అలాగే కొత్తిమీర, ఇందులో కూడా కొంచెం కొత్తిమీర, ఈ బాగా మొత్తం తర్వాత చుట్టుతానండి. ఇప్పుడైతే ఇలా మగ్గినాయండి. ఎక్కడ మగ్గినాయో ఇప్పుడైతే ఇందులోకి ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా ఆ రెండు వేసుకుంటే సరిపోతుందండి. రైస్ అండి ఇది. ధనియాల పౌడర్, బిర్యానీ మసాలా, అలాగే పెరుగు. కొంచెం పెరుగు ఉంది కదండి, ఈ పెరుగు అయితే ఇందులో వేసేస్తాను.
మగ్గుతూ ఉంటాయి. ఇంతలో మా అమ్మకు చూసేసుకుందాము. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోతుందో లేదో చూసుకున్నామండి. రెండున్నర వేసాను. అంటే నేను రైస్ తక్కువగా తీసుకున్నాను. 2 విధాలుగా వండుతున్నాను కాబట్టి రెండిట్లో వండుతున్నాను కాబట్టి అండి రైస్ తక్కువగా తీసుకున్నాను. నిమ్మరసం కూడా పిండుకున్నానండి. ఓకేనండి. చూసేసుకుని ఇందులోకి అయితే వేద్దామండి. ఇందులోని కొద్దిగాని అయితే కొద్దిగా వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేద్దామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఎసరు మరిగాక అప్పుడు రైస్ వేసుకోవచ్చండి. మూతెట్టేద్దాము. ఇప్పుడైతే ఎసరు కలుపుతుందండి. ఎసరు అయితే మరుగుతుంది. ఇప్పుడైతే రైస్ వేసుకుందాము. రైస్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు అదిగోండి. ఇప్పుడైతే రైస్ వేసుకుందాము. రైస్ నానబెట్టి ఇలా ఓడ్చుకున్నానండి, వాటర్ లేకుండా. సారీ వేసి ఇప్పుడు చెప్తాను. రైస్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. బిర్యానీ అయితే ఇలా అయిందండి. ఇంకా నీళ్ళు ఉన్నాయి కొద్దిగానే, అందుకనే దొమ్మెత్తకి కొంచెం రైస్ కూడా ఉడకాలని దొమ్మెత్తకి తీసేసాను. దీన్ని వైట్ బిర్యానీ అంటారు. టమాటాలు వేసి చేసిందని, ఇలా పచ్చడికాయలు ఇవి వేసిందని వైట్ బిర్యానీ అంటారు. దీంట్లోకి కొంచెం ఆనియన్స్ డెకరేషన్, కొంచెం కొత్తిమీర చేసి దీన్ని పెట్టేయాలి. మూత పెట్టేసుకుంటే ఆవిరి వెళ్ళకుండా కస్తూరి వేసి చుట్టేయాలండి. ఇదైతే కస్తూరి వేసేసి చుట్టేస్తా. తర్వాత చికెన్ కూడా ఫ్రై చేయాలి. చికెన్ కూడా ఫ్రై చేస్తామండి. సిమ్లో అలా మగ్గుతూ ఉంటుంది. చికెన్ తర్వాత ఫ్రై చేసేయచ్చు. ఓకేనండి. ఇప్పుడైతే చికెన్ వేపుతాకైతే ఆయిల్ వేసుకుందామండి. బిర్యానీ దమ్మిస్తున్నాము. ఒక పక్కనేమో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే ఇలా వేసుకుని ఇప్పుడైతే ఆయిల్ కాగిన తర్వాత చికెన్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత చికెన్ అయితే వేసుకుందాము.
చేసుకున్న చికెన్ అయితే ఉంది కదండి, చికెన్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అయితే పెట్టాను, కాలుతుందండి. లేదండి కలుపు వేసుకున్నారా ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనండి, చికెన్ అయితే వేసుకున్నాము. చికెన్ అంతా ఫ్రై అయ్యి చికెన్ అయితే ఇలా ఫ్రై చేశానండి. ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నామండి. చికెన్ అండి రైస్లో పైన వేసేసుకున్నాము చికెన్ అయితే. ఓకేనండి, ఇది చికెన్ దమ్ బిర్యానీ కాదండి, చికెన్ బిర్యానీ. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అనేక మందికి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తలేదు. చేయండి ఫ్రెండ్స్, మీలో ఒక సిస్టర్ అనుకోండి. బాయ్ అండి.